శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నగరం వినితపై వచ్చిన అభియోగాలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి స్పందించారు. బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నగరం వినుత వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే వ్యక్తి హత్యకు గురవడంతో అందుకు సంబంధించి నగరం వినుత మరియు అతని భార్య కోట చంద్రశేఖర్ మరో నలుగురు అరెస్ట్ చేశారని, మద్రాసు నుంచి సాయంత్రం శ్రీనివాసులు మృతదేహం శ్రీకాళహస్తికి వచ్చే అవకాశాలున్నాయని, ఆ యువకుని అంత్యక్రియలు తానే స్వయంగా పాల్గొని తెలియజేశారు. మిగిలిందల్లా శవం మీద ఫోటో వేసి పూడ్చలే ఆయన. అండర్వేర్ మీద ఫోటోలు, గాడి మీద ఫోటోలు, క్రికెట్ గార్డు మీద ఫోటోలు, పాస్పోర్ట్ మీద తప్ప అన్ని ఫోటోలు. ఆఖరికి ఇంకో టర్మ్ ఇచ్చుంటే ఆంధ్రప్రదేశ్లో తిరిగే డబ్బులంతా కూడా గాంధీజీ ఫోటో తీసి ఈయన ఫోటో పెట్టి తిరగాల. ఇటు తయారైనారు. దయచేసి ఈరోజు అందరు జరిపిన అరాచక పాలన పోయింది. ఎక్కడ కూడా ఈరోజు రౌడీజం లేవు. మేము ఇంకో మాట చెప్పదలుచుకున్నాం. మేము కూడా గెలిచిన వెంటనే ఆవేశంగా ఉన్నాం. ఎట్ట చేయాలి, ఏం చేయాలి. నా మీద 19 కేసులు పెట్టినారు. ఎప్పుడు బొజ్జల గోపాలకృష్ణ మా నాన్నగారు మంత్రిగా చేసినారు, 5 టర్మ్స్ ఎమ్మెల్యే చేసినాడు, ఏ రోజు ఒక కేసు లేదు. గంగిరెడ్డి సుబ్బరామరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే చేసినాడు, ఏ కేసు లేడు. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు మా అమ్మ వాళ్ళ ఆయన అప్పుడెప్పుడో స్వాతంత్రం కోసం కేసులు పెట్టినాడు తప్ప ఆయన మీద ఎప్పుడు కేసులు లేవు. ఈ అన్నిటి కలిపి 19 కేసులు నా మీద ఉన్నాయి. అంటే 2019 ముందర నేను మంచోండి, 2019 ఎలక్షన్స్ అయిపోయి దొంగనైపోయానా? ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలా ఏ రకంగా ఇబ్బంది పెట్టినారు. నేను ఒక MBA గ్రాడ్యుయేట్ అండి, చదువుకొని వచ్చినండి. నన్ను ఏ రకంగా కార్లు ఎరగొట్టినారు, ఏ రకంగా చేసినారు, ఏ రకంగా కేసు పెట్టినారు. SC/ST కేసులు, దొమ్మి కేసులు, రైతులు పాదయాత్ర చేస్తున్నా కూడా కేసు పెట్టినారు. డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి కానీ రివెంజ్ గురించి ఎప్పుడు ఆలోచించకూడదు అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ అని చెప్పారు. వాళ్ళు అదే రోజు నుంచి మీ అందరం కూడా బాధ ద్యోం ఎందుకొని ఓన్లీ డెవలప్మెంట్ ఫోకస్ పనిచేస్తాం. ఈరోజు సంవత్సరంలో ఎప్పుడు చరిత్ర లేని విధంగా ఆ రోజు మూసేసిన స్కిట్ కాలేజ్ ఈరోజు తెరిపిస్తా ఉన్నాం. ఎంతో వేల మంది ఇక్కడి నుంచి చదువుకొని వెళ్ళారు. శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1,20,00,000 crores బడ్జెట్తో మళ్ళా తీసుకున్నాం. పర్ యానం 40 crores ఇచ్చి 3 ఉంది. కాబట్టి తర్వాత ఏమైనా ఫ్యూచర్లో ఉంటే ఇక్కడ పోలీసు కూడా వాళ్ళకి ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి ఉంటుంది. కేసు బుక్ చేశారని చెప్పి నాకు తూచాయిగా ఇన్ఫర్మేషన్ ఉంది. మేట్ బి కరెక్ట్ ఆర్ తక్కువ కూడా నెంబర్ అయ్యొచ్చు, బట్ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. అండ్ అందరు కూడా కాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులే. దాంట్లో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ 3 పేర్లు అయితే పక్కాగా చెప్పడం జరిగింది. తోట వినుత, శివకుమార్ అండ్ చంద్రబాబు అని వాళ్ళ భర్త, వీళ్ళ పేర్లు అయితే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత కింద ఇంకో 4 పేర్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కూడా నాకు రాలేదు. వచ్చిన వెంటనే నేను మీకు ప్రెస్ తెలియజేస్తాను, లేదా పోలీస్ వారే వచ్చి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. తర్వాత కోడిగల్ సీని దగ్గర నుంచి, తర్వాత ఇంకోటి దగ్గర నుంచి తెలిసింది. ఇది ఒక వాళ్ళ ఇష్యూలో, వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ పైన కింద పిఎల్కి వాళ్ళు గొడవ జరిగిన దాన్ని దయచేసి దీన్ని రప్చర్ చేసి పెద్దగా చేయొద్దని చెప్పి, పొలిటికల్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా చనిపోయిన బాధలో ఉన్నారు. వాళ్ళకు కూడా అభావం ఉందంట, వాళ్ళ ఫ్యామిలీ ఉంటాయి. దయచేసి దీన్ని కూడా పొలిటిసైజ్ చేసి శివరాజకీయం చేయొద్దని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను.